అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ ఏంటి ఇద్దరి మధ్య వైరల్ ఏంటి? ఓపెన్గా చెప్పనా? ఓపెన్గానే. ఇది అసలు ఇష్యూ కాదండి, ఇది ఇష్యూ కాదు. అదే మా ప్రెసిడెంట్ గౌరవనీయులైన మోహన్ బాబు కొడుకులు కానీ, ఇదే పోసాన కృష్ణమురళి కానీ, ఇంకా అలీగఢ్ కానీ, బొచ్చుగాడి ఇంకోళ్ళు కానీ అనేక మంది ఇదే మెగా ఫ్యామిలీకి ఎదురొచ్చారు. అప్పుడు ఈ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా ఎదురొచ్చింది. మెగా ఫ్యామిలీలో ఒక ఎస్సీ ప్రకాష్ రాజ్ గారిని గొప్ప మహానటుడు, మరో ఎస్వి రంగారావు లాంటివాడు ఉత్తమ అవార్డిస్టు, అన్ని భాషలో అన్నిటిలో న్యాచురల్ స్టార్ ఆయన. అలాంటి వాడిని పెడితే అలాంటి వాడిని గెలవనివ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా నుంచున్నారా? వీళ్ళందరి పాత్ర లేదా? అప్పుడు వీళ్ళ పాత్ర లేదా? అక్కడ కూడా కమ్యూనిటీ ఫీలింగ్ అండి, ఒక కాపోడు రాకూడదండి. బట్ ఇవాళ మెగా ఫ్యామిలీని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి వాళ్ళు కూడా అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఎంతో సహకరించారు. సీనియర్ ఆర్టిస్టులు తేలితే పట్టుకుందాంలే అని చెప్పి ఎర్ఐసి చేపను పెట్టినట్టుగా పెట్టారు. ఇవాళ అదే ఇండస్ట్రీలో ఇవాళ అందరికన్నా కూడా గొప్ప రియల్ హీరో అయిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారి పెళ్ళిలో చూడండి, ఎక్కడ నేషనల్ హీరోసు, ఎక్కడ హాలీవుడ్ హీరోసు, అసలు ఒక్కసారి చూడండి మీరు. ఎక్కడికి వెళ్ళినా అతని ఇండివిజువాలిటీ చూపించుకుంటూ గొప్పగా ఉన్నాడు. పిచ్చివాళ్ళం మేము 26% ఉన్న కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేక మంది రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పడే తపన, పవన్ కళ్యాణ్ గ్లామర్కి విలువడు, లేని కులాల్లో ఉండాలంటాడు. వినండి ఎక్కడికే వస్తున్నా ఏ విషయం డైవర్ట్ అవ్వదు. ఇంతమంది కులాలు సపోర్ట్ చేసి కావాలని ఇతర కులాలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అంత గ్రేట్ మెజారిటీ ఇస్తే, అంతమంది వచ్చి ప్రచారం చేస్తే, అంతమంది హీరోలు వచ్చి ప్రచారం చేస్తే, జూనియర్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేస్తే, ఇవాళ అదే రామ్ చరణ్ కాడి నుంచి అందరూ వస్తే నువ్వెందుకు రాలేదయ్యా? నువ్వెందుకు రాలా? వచ్చానా పాయింట్కి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దేవుడు అయ్యాడయ్యా. ఈ దేవుడు నువ్వు దండం పెట్టుకోపోయి ఊరికన్నా వచ్చి కనపడాలిగా, గుళ్ళోకి వచ్చి గంటన్న కొట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలిగా. లేదు, నువ్వు వచ్చి ఇక్కడే స్టార్ట్ అంగా నమస్కారం, లేకపోతే పవనిజం అనేటటువంటి లేదండి, అతను ఏం అనలేదండి. అది జాతి కోసం మాట్లాడిన ఉత్తమమైన పదం. లేదండి, ఏమీ కాదు. అదే ఇంకా మధ్యలో మీడియా వాళ్ళు కూడా అల్లూరు రామలింగయ్య లేదే వీడు అసలు హీరో అయ్యేవాడు కాదు. ఏమంటే ఊరుమ్మడి బతుకులో ఉన్నప్పుడు ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు? మన ఊరు పాండవుల సినిమాకి ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు? చిరంజీవి అంచెలంచెలుగా ఏ విధంగా వచ్చావు? ఈయనకు ఉపయోగపడ్డది సుధాకరు, ప్రసాద్ బాబు, నరసింహారావు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది అత్యంత ముఖ్య స్నేహితులు ఉన్నారు. రూమ్ రెంట్ కూడా కట్టుకోలేక, రూములో తినడానికి లేక ఉండి టాలెంట్తో పైకి వచ్చినోడే చిరంజీవి. అల్లూరు రామలింగయ్యకి మళ్ళీ కాదు. అల్లూరు రామలింగయ్య ఫ్యామిలీ, అల్లూరు రామలింగయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇదే కమ్మరుగు తొత్తులుగా బతికారు. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈయన ఇంత ఎత్తి ఎదిగిన తర్వాత గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు ఇదే చిరంజీవిని పెట్టి సినిమా తీద్దామని అడిగితే, పొరపాటున ఆ సినిమాలో నటించొద్దు, ఎవడో ఒకటి నీ ముఖం మీద బ్లేడ్ పెట్టి కూస్తే నీ గ్లామర్ పోద్ది, వాళ్ళు రౌడీలు విజయవాడలో అని మాట్లాడిన చరిత్ర ఇదే అల్లూరు రామలింగయ్యది. ఈయన కూడా సరే నటించపోయావు, భానుచంద్ర అని మన బందరాతనే దొరికాడు, అతనితో సినిమా తీస్తున్నాను, నువ్వు ఈ విధంగా వచ్చి క్లాప్ కొట్టేళ్ళమంటే క్లాప్ కొడతానికి కూడా రాని చరిత్ర ఇదే చిరంజీవి గారిది. అయితే ఇదే సినిమాని గౌరవనీయులైన ప్రభాకర్ రెడ్డి గారు, మాదాల రంగారావు గారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ధవళ సత్యం గారు, దాసర గారు, శ్రీహర్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ సినిమాకి అండగా ఉండి ఈ సినిమా తీయడం జరిగింది. అయ్యా వాళ్ళు లేనిదే ఈయన లేనని అంటాం తప్పండి. అది తప్పది. ఒక అశ్విని దత్ ఏంటి, ఓ కోడరామకృష్ణ ఏంటి, ఓ కోదండరామరెడ్డి ఏంటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఆ విషయంలోకి వెళ్తున్నాం. అది చిన్న విషయం అండి. ఇవాళ రేపు వాళ్ళందరూ కలిసిపోతారు. అభిమానులు కూడా అతన్ని డివైడ్ చేసి చూడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక మహాశక్తి, ఉన్నత శిఖరం. లేదా ఫ్యాన్స్ తీసి అవకాడ పారేయండి. పవనిజం ముందు ఏ ఫ్యాన్స్ పనికిరారు, అందులో ఆలోచనే లేదు. అయితే ఏంటంటే ఒక క్రమశిక్షణ,
చక్కని ఒక పద్ధతి ఒక పద్ధతిలో నడుచుకుంటున్నారు జన సైనికులు. లేకపోతే ఇంకోటి కాదండి, ఇంకో హీరో సినిమా డిఫీట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ కూడా కోరుకోడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వేరే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయి, ఎంత సహకరించారో చూడండి. అదే ఈ సినిమా వ్యవహారంలో కూడా ఒక్కొక్క హీరోకి లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి నా ముందు చేతులు కట్టుకోవాలని జగన్ ఆ రోజున మాట్లాడిన మాటలు, కొన్ని సినిమాలు 5 రూపాయలు చేయటం, కొన్ని సినిమాలు 10 రూపాయలు చేయటం, సినిమా వాళ్ళతో కూడా గేమ్స్ ఆడటం, ఆ సినిమా అభిమానులు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ని దెబ్బకొట్టిన సందర్భం ఉంది. ఇకపోతే ఈయనెవరో అల్లు అర్జున్కి అంత సీన్ లేదండి. అల్లు అర్జున్ ఇంకో 10 సినిమాలు చేసిన గొప్ప హీరో అయినా ఏదైనా ఆయన అందే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో జరిగే సామాజిక కార్యక్రమాల మీద మన సంస్కృతి మీద సినిమాలు తీస్తే అవి హిట్ అయితే గొప్ప, మన భూములు అడవులు నరికేస్తూ తీస్తున్నటువంటి అనేది సహజంగా మాట్లాడారు కానీ అది అతని మీద కావాలని మాట్లాడింది కాదు. అట్లా అనుకుంటే ఈయన గబ్బర్ సింగ్ 10 మందిని పొడిచేశాడు, 10 మందిని గాలి చేశాడు, అట్లా కాలిస్తే గొప్ప అని చెప్పాడా? లాస్ట్లో నీతి ఉంటుంది. అట్లాగే ఆ సినిమాలో నీతి ఉంటుంది. అంతేగాని అల్లు అర్జున్ అసలు టార్గెట్ కాదండి. అల్లు అర్జున్ విషయం కూడా మీడియా వారు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బావబామర్దులు వాళ్ళిద్దరూ కూడా ఒక చంటబ్బాయిలో చూస్తే ఇదే అరవింద్ ఇదే చిరంజీవి ఎంత గౌరవంగా ఉన్నారు, ఇప్పటికీ అలాగా ఉంటారు. మధ్యలో వాళ్ళు క్రియేట్ చేసి అభిమానులు పెంచేటటువంటి ఈ విష సంస్కృతిని మనం కూడా అది ఖండించాలి. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సహకరించినటువంటి వర్మకి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ ఉంది అనేది కొంత ప్రచారం నడుస్తుంది. నిజంగా వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ వచ్చిందంటారా? ఈ గ్యాప్ సహకరిస్తే కనీసం గెలిచిన తర్వాత ఆయన సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, గుర్తింపు లేదనేది ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్సీ వస్తుందండి ఆయనకి, ఇవాళ రేపు మంత్రి పదవి కూడా వస్తుంది, అందులో ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో ముఖం తెలియని వాళ్ళను కూడా పిలిచి సాయాలు చేసే మనిషి. ఇవాళ పవన్ కళ్యాణ్ గెలుపులో అతి ముఖ్యుడు వర్మ గారు. అలాంటి వర్మకి అన్యాయం చేస్తే, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తే ఎంత నేరమో, వర్మకి అన్యాయం చేసినా పవన్ కళ్యాణ్ది అంతే నేరం. అవునంటారా కాదంటారా? మీరు వెళ్ళటానికి కూడా లేకుండా రాష్ట్రం అంతా మీరు తిరుగుతుంటే మీకోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతని గెలుపుకి అతని కమ్యూనిటీని ఏ విధంగా నిలిపాడో చూడండి. 80-70 వేల మెజార్టీ ఏ విధంగా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఓటుకు ₹1,00,000 ఇచ్చి ఓటు వేయకపోయినా ఓటు వేసేసారని చెప్పి సింబల్స్ వేసేసి 17 కోట్ల రూపాయల మందుని మీరు అక్కడ 190,000 మంది ఉన్నటువంటి ఓటర్లకు పంపి చెయ్యని ఇది లేదు ఎక్కడ. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వెళ్ళి అక్కడ ఉండి అడిగినోడికి అడిగినట్లు లక్షలు చూడండి ఎంత గుర్తింపు. పవన్ అనేవాడిని ఓడించాలి, పవన్ అనేవాడు అసెంబ్లీలో నాకు కనపడకూడదు. ఒకప్పుడు ఇదే పరిస్థితి గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు చేశారు. ప్రతిదానికి లెక్క డొక్క అడిగేటటువంటి రోషయ్య గారు అనేవాడు చీరాల్లో గెలవడానికి వీల్లేదని అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు, 17 సార్లు ఆర్థిక శాఖ మంత్రి చేసినోడు, వాడు వద్దురా బాబు, వాడు లేకుండా వాళ్ళ పార్టీలో 10 మంది గెలిచినా పర్వాలేదు, ఆ రోసి అనేవాడు వద్దు అన్నట్టుగా అసెంబ్లీ గేటును కూడా దాటనివ్వనటువంటి ఆ పందాలోనే నువ్వు కానీ రోజా కానీ పెద్దిరెడ్డి కానీ వాడెవడో వాడు కొడుకు వీడు కానీ మీరందరూ ఏం చేయగలిగారు? మంచిని ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరండి. అది మండుతున్న నిప్పు పవన్ కళ్యాణ్, అది ఎవడ జేబులో వేసుకున్నా మండుద్ది. నీ నిజాయితీ ఇవాళ ఎంప్లాయీస్ని నోరు మూపిచ్చేసావు, రాజకీయ నాయకులు నోరు మూపిచ్చేసావు. మా పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి ఒక బండి ఇసుక తోలుకుంటాకి లేదు, ఒక చిన్న పైరు చేసుకుంటాకి లేదు, ఒక సెటిల్మెంట్ చేసుకుంటాకి లేదు. ఎలా బతుకుతారు సెకండ్ క్యాటరు? ఆల్రెడీ రాష్ట్రంలో సెటిల్మెంట్ బ్యాచ్ తయారైన అన్నీ అబద్ధాలు సార్, అన్నీ అబద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ దగ్గర వినండి లేదు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామ్మోహన్ ఆయుర్వేద గ్రంథాలయ సంస్థ స్థలాన్ని ఎక్కడో పులివెందుల వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటాకు చూశారు. 50-60% అయిపోయింది అది. ఆ పక్కన ఉన్న స్పార్క్ హోటల్లోనే కూర్చుని సెటిల్మెంట్. ఎక్కడ భూములు, ఎక్కడ కడప, ఎక్కడ పులివెందుల, ఎక్కడ జమ్మలమడుగు, ఏంటి సార్ ఇది? అదంతా ఎంతవరకు తెలుసు? మేము పబ్లిక్లో ఉంటాం, డెప్త్కి వెళ్ళే మనుషులం కాబట్టి మా దృష్టికి వచ్చినాయి. మేము ఎవరి మీద బ్లేమ్స్ వేయాలని కాదు, ఎలా పబ్లిక్ ఆస్తులు దోచుకోవాలనే కదా మీరు ఆ సివిల్ చట్టం తెచ్చింది. అదే కదా మీ మైండ్కి. పబ్లిక్ అంతా ఏమనుకున్నారో తెలుసా?